పాస్టర్ గారు వందనలయ్య గారు ఎలా ఉన్నారు? దేవుని కృప సంతోషం బాగా ఉన్నాం బ్రదర్. దేవుడు ఆరోగ్యం చక్కగా దేవుడు చక్కగా ఇచ్చాడు బ్రదర్. సంతోషం బ్రదర్. ఓకే, ఈరోజు మీ మధ్యకి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే క్రైస్తవ ప్రపంచానికి బైబిల్ గ్రంథంలో ఉన్న అనేకమైన వాటి కొరకు కొన్ని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. వాటి ప్రశ్నలకు కొంతవరకైన సమాధానాలు క్రైస్తవ ప్రపంచానికి అందివ్వాలనే ఉద్దేశంతో మీ మధ్యకి ఏదైనా ఒక ప్రశ్నను తీసుకురావడం జరిగింది. ఆది కాండములో మనం గమనించినప్పుడు దేవుడు సృష్టిని చేశాడు. ఆ సృష్టిలో మొట్టమొదటిగా మానవుల్ని దేవుడు ఏదైనా తోటలో పెట్టి, ఏదైనా తోటలో మనుషులకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే దేవుడు ఏదైనా తోటలో ఉన్న ఫలములన్నీ, ఆ వృక్ష ఫలాలన్నీ మీరు నిరభ్యంతరంగా తినండి. అయితే తోట మధ్యలో ఒక చెట్టు పెట్టాడు, మంచి చెడ్డులు తెలివినిచ్చు జీవవృక్ష ఫలం. సో ఆ వృక్ష ఫలం యొక్క ఫలం తినొద్దని దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించాడు. మానవ క్రైస్తవులకు ఉన్న ప్రశ్న ఏంటంటే చాలా మందికి, దేవుడు ఏదైనా తోటలో ఆ వృక్ష ఫలాన్ని ఎందుకు పెట్టాడు? దాన్ని తినడం ద్వారా మానవుడికి శాపం వస్తుందని చెప్పాడు కదా. ఆ వృక్ష ఫలాన్ని పెట్టకపోతే మానవుడు తినే అవకాశం లేకపోదును, మానవునికి నాశనము శాపం అనేది రాకపోదును కదా. దేవుడు భూత భవిష్యత్ కాలాన్ని ఎరిగినవాడు అయ్యుండి ఆయన ఎందుకు ఆ వృక్ష ఫలాన్ని పెట్టాడు అనేది క్రైస్తవ ప్రపంచానికి ఉన్న ప్రశ్న. దానికి మీ సమాధానం? దేవుడు మీరన్నట్లుగా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏం జరుగుతుందో తెలుసుకున్న దేవుడు. ఎస్ సార్. మరి ఎంత జ్ఞానం కలిగిన దేవుడు తెలివితేటలు లేకుండా, జ్ఞానం లేకుండా జీవవృక్ష ఫలాలు అనేటువంటివి ఏదైనా తోటలో నాటుతాడా? అది ఆదామవులు తింటే చనిపోతారని తెలిసిండి కూడా నాటుతాడంటారా? అది మనం మొట్టమొదటిగా వేసుకోవాల్సిన ప్రశ్న. దేవుడి జ్ఞానవంతుడు, ఆయనకి బోధించుకోడేవాడు, ఆయనకి నేర్పేటంటి వాడేవాడని యోబు గ్రంథం చదివాడు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన గుప్తంలో ఉన్నామని బైబిలే చెప్తున్నాం. మనం ఒక వాక్యం ఉందంటే బైబిల్లో, ఆ వాక్యాన్ని మనం శోధించి పరిపరి విధాలా దాన్ని శోధిస్తేనే, అందుకే కీర్తనకారులు అంటారు కదా, ఆ వాక్యం ఏమైందో మనకు తెలిస్తే దాంట్లో రహస్యాలు బయలుపరచబడి వాక్యంలో గోడమైన సత్యాలు నాకు తెలిసినట్లు జానవి ప్రభు అని. అవును, అలా చాలా మంది బైబిల్ జ్ఞానము లేనట్టు వారు, అంటే నేను తప్పుగా అంటలేదు, బైబిల్ చదవనట్టు, దాన్ని చదవకుండానే మాట్లాడతారు దేవుడు. కాబట్టి దేవుడిని అడగాలి, నీకు ఏదైతే కొద్దువైందో దాన్ని దేవుని దగ్గర ధారాళంగా అడగాలి. జ్ఞానం కొద్దువైనప్పుడు అడగాలి. అడిగినప్పుడు ఇటువంటి సందేహాలు కూడా రావు. కానీ వచ్చినాయి కాబట్టి మనం ఈ సందేహం గురించి మనం పూర్తిగా వివరిద్దాం. గ్రంథం 2:7 జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష పొలంలో భుజం పనిత్తును అన్నాడు. ఎక్కడున్నాయండి? ఇది దేవుని పరదేశంలో ఉన్నాయంట ఈ జీవవృక్ష ఫలాలు. అంతకుముందు భూమి మీద ఉండేవి. ఈ పరదేశు అనేది ఎలా ఉంటుంది? పరదేశం అంటే చాలా నెమ్మది కలిగినట్టు ప్రాంతం, భయభక్తులు కలిగిన ప్రాంతం, పరిశుద్ధత కలిగిన ప్రాంతం, శాంతి సమాధానం కలిగిన ప్రాంతం. ఆ పరదేశి అంతటికి కూడా రాజు ఎవరంటే దేవుడే. అది దేవుని నివాస స్థలం. అటువంటి నివాస స్థలంలో ఈ జీవవృక్ష ఫలాలు నాటబడ్డాయి. ఈ పరదేశం అనేటువంటిది ఎక్కడుందంటే, అపోస్తలుడైన పౌలు జీవించిన కాలంలో ఈ మాట చెప్పక 14 సంవత్సరాల మునుపు ఆయన పరదేశికి కొనుకోబడ్డాడు. ఈ పరదేశం 3వ ఆకాశంలో ఉంటగా తెలియజేయబడదు. అంటే ఈ పరదేశం అయితే నెమ్మది, శాంతి సమాధానంలో కలిగినటువంటిది. అయితే ఇప్పుడు పరదేశం అనేది ఎంత ప్రశాంతంగా, నెమ్మదిగా, శాంతి సమాధానంలో కలిగి ఉందో, అలాగే ఆదామవ్వల పాపము చేయకమునుపు ఈ భూమి మీద ఏదైనా తోట, ఈ భూ ప్రపంచం అంతా కూడా అంతే నెమ్మది కలిగి ఉంది. చెప్పండి, అది ఒక నెమ్మది కలిగిన ప్రాంతం కింద ఉంది. పాపము లేదు. పరదేశంలో ఎలా పాపం లేదో ఇక్కడ కూడా భూమి మీద కూడా పాపము లేదు, శాంతి సమాధానం కలిగినటువంటిది. ఆదామవ్వలిద్దరు కూడా చంటి పిల్లలను పోలున్నారు. వారు దేవదూతల వలె ప్రకాశిస్తూ ఉన్నారు, పాపము లేనింటి వారు. అయితే పరదేశంలో ఆ పరదేశం అంతటిని పరిపాలించేటువంటి వాడు దేవుడు. అది దేవుని నివాస స్థలం. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ఏదైనా తోట కూడా పరదేశను పోలి ఉంది. కాబట్టి దేవుడు కూడా ప్రతిరోజు కూడా ఆ చల్లపూట ఆదామవులతో మాట్లాడి దేవుడు ఆ ఏదైనా తోట అంతా కూడా సంచరించేవాడు. ఈ స్థలంలో ఉండేటువంటి ఆదామవ్వలకి దేవుడు చెప్పింది ఏంటంటే, సమస్తమైన వృక్ష ఫలాలు మీరు తినొచ్చు, అవును,
కానీ ఈ ఏదైనా తోటలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు మీరు తినకూడదు, తినని నాడు నిశ్చయముగా మీరు చేస్తారు అని దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఆ మాట, వీళ్ళని చెడగొట్టేవాడు ఇంకొకటి ఉన్నాడు. అవును. ఏమండి, కాబట్టి దేవుడు ఆ విధంగా చెప్పాడు. ఇందుకు ఆ తోటలో ఉన్నవాడు ఎవడో, వాళ్ళని చెడగొట్టేటి వాళ్ళు ఎవడంటే, ఈ భూమి ఆకాశములు పుట్టించక మునుపు పరలోక రాజ్యంలో ఒక గొప్ప ఆరాధన జరుగుతుందట. ఓకే. ఈ ఆరాధనలో చాలామంది దేవదూతలు వచ్చి వారికి అప్పచెప్పినట్టు పని ప్రకారము, వారికి విధించినట్టు ఆజ్ఞ ప్రకారము దేవుని మహింపరుస్తారు. వీరందరి మీద కూడా ఒక దేవదూతని దేవుడు అధికారిగా నియమించాడు. ఏ దేవదూత ఏం పని చేయాలో ఈ దేవదూత వారికి బోధిస్తే అవన్నీ అవి చేస్తాయి. కానీ ఈ ప్రధానమైన దేవదూత ఏం చేసిందంటే, దేవుని సింహాసనం, ఆయన వైభవాన్ని, ఆ మహావెలుగుని చూసి, ఆయన కీర్తిని చూసి నేను కూడా దేవునితో కూర్చుండాలని ఆశ కలిగింది. ఉత్తర దిక్కున సభాపర్వతం మీద ఆయనకంటే హెచ్చుకుండాలని కోరుకుంది. కాబట్టి దేవుని సింహాసనం పైన ఆయన కన్ను వేసింది కాబట్టి దేవుడు కనిపెట్టాడు. ఇది మొత్తం దేవుని రాజ్యాన్ని నాశనం చేయాలని చూస్తుంది, ప్రశాంతతను పోగొట్టాలని చూస్తుంది, పాపాన్ని నింపాలని చూస్తుంది అని దేవునికి ఆలోచన కలిగింది. అయితే ఆ దేవదూతకు సహాయం చేసే దేవదూతలు కూడా చాలామంది ఉన్నారు. వీరందరూ కూడా ఆ దేవదూతకు సహాయం చేస్తానని తెలిసిందే. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే దాన్ని పరలోక రాజ్యం నుంచి భూమి మీదకు తోసేసాడు. అది ఎక్కడ పడ్డదండి? చీకటి అగాధ జన్మలో పడ్డదండి. యెషయా గ్రంథంలో అదే చెప్తుంది. తేజోవంతమైన నక్షత్రమా నువ్వు ఎక్కడ పడ్డావంట? నరకములోకి ఒక మూలకు తోయబడ్డావా. అది కాండ మొట్టమొదటి అధ్యాయం 2వ వచనంలో చెప్పేది ఏంటంటే, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండేను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండేది. అంటే చీకటి అగాధ జలములపైన కమ్మి ఉంది, ఇంకేం కనిపించట్లేదు. ఎందుకు కమ్మి ఉందంటే, ఎప్పుడైతే దేవదూతని పరలోక రాజ్యం నుంచి తోసేసాడో, దానికి సహకరించే దూతలను కూడా ఎప్పుడైతే తోసేసాడో, ఇవన్నీ ఎక్కడ వచ్చి పడ్డాయంటే చీకటి అగాధ జలములపై పడ్డాయంట. అది పడిన చోట చీకటి, మహా చీకటి. దేవుడు వచ్చి ఏం చేశాడు? చీకటిని వెలుగును వేరుపరిచాను. తర్వాత దేవుడు ఏం చేశాడు? 6 నెల కలుగునుగా కానడు. ఈ 6 నెల కలుగునుగా కానగానే 6 నెల పైకి వచ్చినప్పుడు జలాలన్నీ ఒక ఏకరాశిగా కూర్చబడినప్పుడు వాటికి సముద్రం అని పేరు పెట్టాడు. 6 నెలలకు భూమి అని పేరు పెట్టాడు. ఈ భూమి పైన ఆదాము వలన మోసపుచ్చేవాడు ఉన్నాడు. ఇది దేవుడికి తెలుసు కాబట్టి వాడు మోసపుచ్చేవాడు ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని మోసపుచ్చుతాడు కాబట్టి మొట్టమొదటిగా చెప్తున్నాను, ఆ ఫలాలు మీరు తినొద్దు. వాడు చెప్తాడు మీకు తింటే నిశ్చయముగా చచ్చిపోతారని దేవుడు హెచ్చరించాడు. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్పేది ఏంటంటే, దేవుని జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అన్నాడు. అంటే దేవుని యొక్క రాజ్యం నుండి పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలాలు భుజించాలంటే జయించాలంట. పాపాన్ని జయించాలి. మనుషులందరూ భూమి మీద ఉన్న పాపాన్ని జయిస్తే, చెడ్డ పనులను వదిలిపెట్టి దేవునితో తిరిగి ఆయన రాజ్యమును వెతికితే, ఆయన బిడ్డలుగా మార్చబడితే, వారందరినీ కూడా పరదేశం తీసుకుపోయి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలని భుజించడానికి వారికి ఆజ్ఞ ఇస్తాడు. వారందరికీ కూడా జీవవృక్ష ఫలాలు ఇవ్వబడతాయి. అలాగే ఆదామవ్వకి జీవవృక్ష ఫలాలు ఇవ్వాల్సి ఉంది. ఇవ్వాల్సి ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ప్రకారము ఆ భూమి మీద ఉన్న శాతానుని వాళ్ళు జయించగలిగితే, దాని మాట వినకుండా ఉండుంటే కనుక ఆదామవ్వలకి ఇవ్వబడేది. ఈ ఆదామవ్వలప్పుడు సృష్టి వేరే ఉండేది, భూమి మీద పాపం ఉండేది కాదు, వేరే దేవుని రాజ్యంగా పిలువబడేది. మరి ఆ సంతానం వేరు ఉండేది. కానీ ఇప్పుడు దేవుడు చెప్పిన మాట వినకుండా ఆజ్ఞను ఉల్లంఘించి దాన్ని జయించలేక పాపం చేశారు కాబట్టి వాళ్ళిద్దరిని ఏదైనా వనం నుంచి బయటకు గెంటి దేవదూతల్ని అక్కడ కావలు ఉంచాడు. తర్వాత ఆదామవ్వలు ఆ రోజు లోకాన్ని జయించలేకపోయారు, పాపాన్ని జయించలేకపోయారు. దాని మాట విన్నారు, దేవుని మాటకు విలువ ఇవ్వలేదు. కాబట్టి జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు ఇవ్వబడతాయి. కాబట్టి దేవుడు ప్రత్యేకించి ఆ జీవవృక్ష ఫలాలు నాటడానికి ప్రధానమైన కారణం ఆదాము అవ్వలకి ఇవ్వాలని. పాపం అనేది అక్కడి నుంచి బయలుపరచబడాలి. అంతకుముందు పాపం లేదు. కాబట్టి జీవవృక్ష ఫలాలను నాటబట్టడానికి ప్రధానమైన కారణం ఆ పిల్లలకి ఇవ్వాలి. ఏదో ఒక రోజున పాపాన్ని జయించినప్పుడు పూర్తిగా ఇదంతా కూడా దేవుని రాజ్యంగా మార్చబడాలనే ఆశ. ఆ సృష్టి వేరు ఉంటుంది. శరీర సంబంధమైన సృష్టి కదా, ఆత్మ సంబంధమైన సృష్టి ఉంటుంది. ఆత్మ సంబంధమైన బిడ్డలకు ఇవ్వాలనుకున్నాడు. వారందరూ కూడా పాపం చేసి శరీర సంబంధమైన బిడ్డలుగా మార్చబడ్డారు. లోకానికి వారు దాసులు అయిపోయారు. కాబట్టి మనం లోకానికి దాసులమయ్యాం కాబట్టి ఇప్పుడు ఆత్మ సంబంధమైన బిడ్డలుగా మార్చబడితే దేవుని రాజ్యంలో పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు మనకి ఇవ్వబడతాయి.
కాబట్టి దేవుడు అన్నిటికంటే సర్వ జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆయన మించిన జ్ఞానం ఇంకెవరికి ఉండదు. అటువంటి జ్ఞానం కలిగిన దేవుడు ఏం చేశాడంటే జీవవృక్ష ఫలాలు ఆదాము అవ్వలకి ఇవ్వటం కోసం ఇచ్చాడు, కానీ దేవుని మాట వినకుండా వాళ్ళు పాపం చేశారు. అవును, ఇక్కడ మెయిన్ పాపం రావడానికి, మరణం రావడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క మాట వినకపోవడాన్ని బట్టి, అవును, సాతాను యొక్క మాట వినడాన్ని బట్టి మాత్రమే మనిషికి శాపం అనేది, మరణం అనేది వచ్చింది తప్ప ఫలాన్ని తినబట్టి కాదు. ఫలాన్ని తింటాం గట్టు కాదు. అది దేవుడు ఇచ్చినప్పుడు వాళ్ళు తింటే అది వేరే సృష్టి ఉండేది, ఆత్మ సంబంధమైన సృష్టి, ఆత్మ సంబంధమైన జనాలంగాలు పుట్టేవారేమో. అవును, అంటే అందుకంటే ఆజ్ఞాతిక్రమే పాపం, పాపం వల్ల వచ్చే జీతము మరణం. అంటే దేవుని యొక్క మాట వినకపోవడాన్ని బట్టే మనిషికి అవును యేసు ప్రభు వారి జీవవృక్ష ఫలాలు నాటడానికి ప్రధానమైన కారణం మానవులకి ఇవ్వాల్సింది కాబట్టి దేవుడు నాటాడు. అది మానవుడు అర్థం చేసుకోకుండా దేవుడు ఇవ్వకమునిపే వెళ్ళి అపవాది మాట విని పాపం చేసి ఆ దేవుడిచ్చిన దైవత్వాన్ని కోల్పోయి ఏదైనా తోట నుంచి ఆధిక్యతను కోల్పోయాడు. కాబట్టి మనిషి అత్యాశపడు, ఆశ పడకూడదు, దేనికి ఎక్కువ ఆశ పడకూడదు, ఒక దేవుని కోసమే మనం ఆశపడాలి. దావీదు గారు ఒక చక్కటి మాట అంటూ ఉంటాడు, అందరూ కూడా అలాగుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది నాకు. దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడిన రీతిగా దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నాడు. దేవుని కోసం ఆశపడటం ఎంత సంతోషమండి. బంగారము, డబ్బు, వెండి, ఇళ్ళు, పొలాలు, భార్యలు, వీటి కోసం ఆశపడితే ఇవేనా మనతోడు వస్తాయా? ఎవరు మనతో నడిచేవాడు దేవుడే. ఆయన కోసం ఆశపడ, దుప్పి నీటి బాగుల కోసం ఆశపడిన రీతిగా ప్రభువా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. శరీరం కాదు, ఏంటి ఆశపడుతుంది? ప్రాణం ఆశపడుతుంది. అలాగా ఆశపడాలి. ఆశపడిన ప్రతివాడు, దేవుని కోసం ఆశపడిన ప్రతివాడు దేవుని మాట వింటాడు, పాపము చేయడు, ఆజ్ఞాతిక్రమము చేయడు, అపవాదిని దగ్గరికి రానియడు, లోకాన్ని జయిస్తాడు. వాడు దేవుని రాజ్యంలో జీవవృక్ష ఫలాలను పొందుకుంటాడు. దేవుడు దీవించును. థ్యాంక్ యూ సార్, చాలా విలువైన సమాధానాన్ని క్రైస్తవ ప్రపంచానికి అందించారు. విన్నారు కదా, ఏదైనా తోటలో ఆ యొక్క వృక్ష ఫలాన్ని పెట్టడానికి ప్రధానమైన కారణము దేవుడు ఒక టైంలో మానవుడికి ఇవ్వాలనే ఉద్దేశంతో దాన్ని పెట్టాడు. అయితే సాతాను యొక్క మాటకు లోపడ్డాన్ని బట్టే, దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించడాన్ని బట్టే మానవుడికి శాపం, మరణం అనేది వచ్చింది. కనుక మరిన్ని ప్రశ్నలు క్రైస్తవ ప్రపంచానికి పాస్టర్ ఎలీషా గారి ద్వారా మనం అందరం కూడా ఆ సమాధానాలు పొందుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.